అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ మజిలీ 21వ భాగం. లక్ష్మి రుద్రతో మాట్లాడి తలుపు శబ్దం వచ్చేలా వేస్తూ బయటకొచ్చింది. రుద్ర మీద కోపంతో అతన్ని డిన్నర్కి రమ్మని అడిగాను. కానీ ఏం చెయ్యాలి? కానీ రుద్రతో తప్ప డిన్నర్కి ఎవ్వరితో ఒంటరిగా వెళ్ళలేదు. నిజంగా డిమోన్లానే ప్రవర్తిస్తున్నాడు. నేను ఇలా చేసేలా ఎందుకు చేస్తున్నాడు? నన్నెందుకు అర్థం చేసుకోవట్లేదు? అసలిప్పుడు నేనేం చెయ్యాలి? నేను చేసింది రైటేనా? ఇదంతా తెలియాలంటే నేను చార్లెట్ దగ్గరికి వెళ్ళాలి. తన్నే అడగాలి. లక్ష్మి ఆఫీస్ నుండి బయటకొచ్చి తన ఆఫీస్లోని రిసెప్షన్ కౌంటర్లో ఉన్న చార్లెట్ దగ్గరికి వెళ్ళింది. చార్లీ, నీతో మాట్లాడాలి. లక్ష్మి ఆమెని చూస్తూ అంది. కానీ చార్లెట్ లక్ష్మి వైపు చూడలేదు. తనకి ఎవరి మాట వినపడనట్టు తన పని చేసుకుంటూ పోతుంది. ప్లీజ్ చార్లీ, నా మాట విను. ఇలా పట్టించుకోకుండా ఉంటే తట్టుకోవటం నా వల్ల కావట్లేదు. లక్ష్మి బాధగా అంది. చార్లీ వెంటనే తలెత్తి లక్ష్మి వైపు చూసింది. ఏ, నీకే బాధగా ఉంటుందా? నాకుండదా? నీ క్లోజ్ ఫ్రెండ్ని. అయినా నాకేమైనా చెప్పావా? ఈ 3 నెలలు ఒంటరిగానే ఉన్నావు. నీలో నువ్వే బాధపడుతూ ఉన్నావు. అయినా నాతో ఒక్కసారి కూడా షేర్ చేసుకోవాలని అనిపించలేదు. నేను నీకు ఫ్రెండ్నా? ఈ ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేస్తేనే నీకు బాధగా ఉంది. 3 నెలలు ఎంత బాధపడ్డానో నీకు తెలుసా? చార్లీ లక్ష్మి వైపు చూస్తూ కోపంగా అంది. ఇదంతా నేను కావాలని చేయలేదు. అలా జరిగిపోయింది. ఎవరితోనూ చెప్పుకోలేని విషయం. అందుకే చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్తాను. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వు. లక్ష్మి ఎంతో బాధతో చార్లీని బ్రతిమాలింది. ఇంతగా బాధపడుకు. పర్లేదులే. నువ్వేమనుకున్నా నువ్వు నా ఫ్రెండువే. నీతో మరో వారం వరకు మాట్లాడకూడదనుకున్నాను. కానీ మన 2 సంవత్సరాల స్నేహాన్ని దూరం పెట్టలేకపోతున్నాను. నీ మీద ఎందుకు కోపం రావట్లేదు? చార్లీ నవ్వుతూ కౌంటర్ నుండి బయటకొచ్చి లక్ష్మిని గట్టిగా హత్తుకుంది. సగం భారం దిగిపోయినట్టు అనిపించింది లక్ష్మికి. ఇద్దరూ లక్ష్మి క్యాబిన్కి వెళ్ళి తలుపు వేసి గడియ వేసుకున్నారు. లక్ష్మి చార్లీకి జరిగిందంతా వివరించింది. ఆమెలో ఎలాంటి స్పందన లేదు. చార్లీ, చార్లీ, లక్ష్మి భుజాలు ఊపుతూ పిలిచింది. చార్లీలో సంతోషం, బాధ, ఆశ్చర్యం అన్నీ ఒక్కసారే కనిపించాయి. చెప్పు చార్లీ, నేనేదైనా తప్పు చేశానా? బాధపడుతూ అడిగింది లక్ష్మి. ప్లీజ్, ఇంకాసేపు మాట్లాడితే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. కొంచెం ఊపిరి తీసుకొనిస్తావా? ఏంటేంటి, మిస్టర్ రుద్రాకి నీకు మధ్య ఇంత జరిగిందా? అంత సినిమాలాగా లేదు. నేను ఒక పని చేద్దామనుకుంటున్నాను. ఇక్కడ ఉద్యోగం మానేసి ప్రొడ్యూసర్ దొరకగానే మీ ఇద్దరి మీద సినిమా తీస్తాను. హిట్ అవుతుంది. చార్లీ నవ్వుతూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్పింది. చూడు, అందుకే నీకు చెప్పలేదు. ఇలానే అంటావు. లక్ష్మి ఉడుక్కుంది. సరే సరే, సరదాగా అన్నాను. జరిగిందేదో జరిగిపోయింది. నా ఉద్దేశం ప్రకారం నువ్వేమీ తప్పు చేయలేదు. ఒకసారి ఆ చేతన్తో డిన్నర్కి వెళ్ళు. అప్పటికైనా నీ రుద్ర బయటపడతారో లేదో చూద్దాం. లక్ష్మి భుజాలు పట్టుకొని అనునయంగా చెప్పింది చార్లీ. ఆ రోజు సాయంత్రం లక్ష్మి ఆఫీస్ నుండి బయటకొచ్చేసరికి చేతన్ కారు పక్కనే నిల్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను విన్నదంతా నిజమేనా? అనుమానంగా ఉంది. చేతన్ నవ్వుతూ అని లక్ష్మి కోసం కారు డోర్ ఓపెన్ చేశాడు. నన్ను చూశాక కూడా అనుమానమా? లక్ష్మి నవ్వుతూ కారులో కూర్చుంది. కారు స్టార్ట్ చేయబోతూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నాం? అడిగింది లక్ష్మి. ఒక చందమామతో కలిసి నెలవంక దగ్గరికి వెళ్తున్నాను. చేతన్ భుజాలు ఎగరేస్తూ అన్నాడు. ఇంత చండలంగా ఎవరైనా చెప్తారా? లక్ష్మి నవ్వేసింది. ప్లీజ్ లక్కీ, అలా అనద్దు. నన్ను బాధ పెడుతున్నావు. గంటసేపు దీనికోసం కుస్తీ పడ్డాను. నీ మనసులో నన్ను పొగడాలనే ఉంది. పొగడేసేయ్. చేతన్ అన్న మాటలకి లక్ష్మి నవ్వేసింది. కాసేపటికి కార్ హాఫ్ మూన్ క్లబ్ దగ్గర ఆగింది. ప్లీజ్, లేడీస్ ఫస్ట్. చేతన్ అంటూ లక్ష్మికి దారి చూపించాడు. అతను కూడా ఆమెతోనే వెళ్ళాడు. రుద్ర ఆ సాయంత్రం వేళ తన పని మీద దృష్టి పెట్టడానికి చాలా ప్రయత్నించాడు. కానీ తన వల్ల కావటం లేదు.
సాయంత్రం 5 గంటలు కొట్టగానే ఆ మనసు చేసే అలజడి ఉధృతి మరింత పెరిగింది. చేతిలో ఫైల్ని కోపంగా గోడవైపు విసిరిగొట్టాడు. తను నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే. ఎందుకింతసేపు ఆమె గురించి ఆలోచించాలి? వాడి మీద అసూయగా ఉంటుందని ఇలా చెప్పింది. తన్ని తాను సర్ది చెప్పుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ చూడటం మొదలుపెట్టాడు రుద్ర. తన కళ్ళ ముందు స్క్రీన్ మీద ఆ ఇద్దరూ మాట్లాడుకున్నట్టు, సరదాగా నవ్వుకుంటున్నట్టు, ఒకరి చేతి వేళ్ళని మరొకరు పెనవేసుకుని ఇద్దరూ పరిగెత్తుతూ వెళ్తున్నట్టు, లక్ష్మి తనకి దూరంగా వెళ్ళిపోయినట్టు కనిపించింది రుద్రాకి. అంతే, దాన్ని కోపంగా క్లోజ్ చేశాడు. మిస్టర్ రుద్ర, ఫైనాన్స్ రిపోర్ట్. లీసా అంటూ గదిలోకొచ్చింది. గెట్ అవుట్ అంటూ రుద్ర చాలా గట్టిగా అరిశాడు. లీసా వెంటనే బయటికి వెళ్ళిపోయింది. తన మనసు ఆధీనం తప్పుతోందని రుద్రకి అర్థమైంది. నిజంగా తను బయటికి వెళ్తుందో లేదో తెలుసుకోవాలని అనుకున్నాడు రుద్ర. వెంటనే స్టీఫెన్ని పంపించాడు. అతని కాల్ కోసం చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాడు. అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది. చెప్పు స్టీఫెన్, ఏం జరిగింది? రుద్ర ఆతృతగా అన్నాడు. స్టీఫెన్ ఏంటి? నేను వర్షిత్ని. నిన్ను ఒకసారి కలవాలి. వర్షిత్ మాట్లాడుతూ ఉండగానే ఇప్పుడు కాదు అంటూ కాల్ కట్ చేశాడు రుద్ర. మరి కాస్త సమయం తర్వాత స్టీఫెన్ కాల్ చేశాడు. ఏం జరిగింది? చూసి కాల్ చేసి చెప్పడానికి ఇంత టైం తీసుకున్నావు? రుద్ర కోపంగా అన్నాడు. బాస్, నేను తీసుకున్నది జస్ట్ పావు గంట మాత్రమే, స్టీఫెన్ అన్నాడు. అనవసరంగా ఆర్గ్యూ చేయకుండా విషయం ఏంటో చెప్పు. తను ఏదైతే జరగకూడదని భయపడుతున్నాడో అది చెప్పకూడదని ఆతృతగా అడిగాడు. బాస్, హాఫ్ మూన్ క్లబ్లోని అతనితోనే ఉన్నారు. రుద్ర నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఏమీ మాట్లాడలేదు. సార్, ఆమెను తీసుకురమ్మంటారా? స్టీఫెన్ అడిగాడు. అవసరం లేదు, నువ్వు వచ్చేసేయ్ చెప్పి ఫోన్ పెట్టేశాడు రుద్ర. అవును, ఆమె చెప్పింది నిజమే. తనకు నచ్చినట్టు ఉంటుంది. ఆమె జీవితం, ఆమె ఇష్టం. నాకెలాంటి అధికారం లేదు. రుద్ర అనుకుంటూ కుర్చీలో కూర్చొని మరొక ఫైల్ తెరిచాడు. అంతా విసుగ్గా అనిపించింది. వెంటనే తన మొబైల్ తీసి మార్క్కి ఫోన్ చేశాడు. మీ ఆఫీస్ నేను కొనుక్కున్నందుకు మీకు పార్టీ ఇవ్వలేదు. ఇవాళ హాఫ్ మూన్ క్లబ్లోని పార్టీ ఇస్తున్నాను. అందరూ వచ్చేయండి. వెంటనే ఫోన్ పెట్టేసి వర్షిత్కి కాల్ చేశాడు. ఇందాక కలవాలన్నావు, హాఫ్ మూన్ క్లబ్లో కలుద్దాం, వచ్చేసేయ్. ఇప్పుడు రుద్రాకి మనశ్శాంతిగా అనిపించింది. లక్ష్మి, చేతన్ ఒక టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మికి తెలిసిన గొంతు మాట్లాడినట్టు వినిపించింది. వెనక్కి తిరిగి చూసింది. తన ఆఫీసు స్టాఫ్ మొత్తం అక్కడే ఉంది. లక్కీ, నువ్వేంటిక్కడ? విన్సీ అనుకుంటూ దగ్గరకొచ్చింది. అదేంటంటే నిన్న పార్టీలో మా ఇద్దరికి మధ్య డిస్కషన్ జరిగింది. సారీ చెప్తున్నాను. దానికి బదులుగా పార్టీ ఇస్తున్నాను. లక్ష్మి చెప్పింది విని విన్సీ చేతన్ వైపు చూసింది. ఓ, అందుకేనా పదే పదే లక్ష్మి కోసం అడిగావు? విన్సీ నవ్వుతూ అంది. మీరంతా ఏంటిక్కడ? పక్కనే ఉన్న చార్లీని చూస్తూ అంది లక్ష్మి. అది మనకి బాస్ పార్టీ ఇస్తున్నారు, సర్ప్రైజ్ పార్టీ. సారీ లక్కీ, నీకు చెప్పే టైం లేదు, చెప్పలేకపోయాను. చార్లీ అంటూ లక్ష్మిని చూసి కన్ను గీటి విన్సీని తీసుకొని తన టీం మెంబర్స్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు వెళ్ళిన వైపు చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుంది లక్ష్మి. సారీ, అదంతా పట్టించుకోకండి. చెప్పండి, మీరేం చేస్తారు? లక్ష్మి చేతన్ వైపు చూసి నవ్వుతూ అడిగింది. అందరిలాగానే బ్రతకడానికి తింటాను. చేతన్ నవ్వుతూ అన్నాడు. దీన్ని మా ఇండియాలో పాత చింతకాయ పచ్చడి అంటారు. తినడం కాకుండా ఏం ఉద్యోగం చేస్తారు? ఐఎమ్ ఏ లాయర్, చేతన్ అన్నాడు. లక్ష్మి ఆశ్చర్యపోయింది. మీరింత సరదాగా మాట్లాడుతుంటే ఏవో పాటలు పాడుతూ రోడ్డు మీద తిరుగుతారు అనుకున్నాను. నిజంగా మీకో వర్క్ ఉందా? లక్ష్మి నవ్వుతూ అంది. చూసారా, అందుకే ఎప్పుడు ఎవ్వరిని మాట ద్వారానో భాష ద్వారానో అంచనా వేయకూడదు. చేతన్ అంటూ ఉండగా ఆర్య దగ్గరకొచ్చాడు. హాయ్ చేతన్, ఏంటిక్కడ? మా బాస్ పార్టీ ఇస్తున్నారు. కావాల్సింది ఎంతైనా తాగొచ్చు, ఎంతైనా తినొచ్చు, వచ్చేయ్ అంటూ అతని చేతిని పట్టుకొని తన వైపు లాగాడు ఆర్య.
అప్పుడే రుద్ర వర్షిత్ లోపలికొచ్చారు. లక్ష్మి కుర్చీలోనే కూర్చుంది. ఆర్య చేతన్ని లాక్కెళ్ళటం చూశాడు. తిన్నగా లక్ష్మి దగ్గరికి వెళ్ళి, లక్ష్మి, నువ్విక్కడే ఉన్నావా? నేను స్టాఫ్ అందరికీ పార్టీ ఇస్తున్నాను. నీకు నచ్చితే నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. నో ప్రాబ్లం. లక్ష్మి వైపు చూసి వ్యంగ్యంగా అన్నాడు. లక్ష్మికి కోపం వచ్చింది. నా ప్రైవేట్ పార్టీని పాడు చెయ్యాలని చూస్తున్నారా? లక్ష్మి అంటూ చుట్టూ చూసింది. కొంచెం దూరంలో ఆర్య పక్కన నిల్చొనున్నాడు చేతన్. లక్ష్మి అతని దగ్గరికి వెళ్ళి, చేతన్, నీతో మాట్లాడాలి, వస్తారా? చేతన్ ఆర్యకి సారీ చెప్పి తన వైన్ గ్లాస్ చేతిలో పట్టుకొని లక్ష్మితో మాట్లాడటానికి ఓ పక్కగా వచ్చాడు. నీ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ వచ్చాడు. తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాకే నన్నిక్కడికి రమ్మన్నావా? చేతన్ ఒక్కో గుక్క వైన్ తాగుతూ అన్నాడు. లేదు, నేనేమీ చెప్పలేదు. అతను నా బాయ్ ఫ్రెండ్ కాదు. నాకు నీ సహాయం కావాలి. ఈషా అతనితో మాట్లాడుతూ ఉండగా రుద్ర దగ్గరికి వర్షిత్ వచ్చాడు. అతనితో మాట్లాడి తల పక్కకి తిప్పేసరికి లక్ష్మి కనిపించలేదు. మరోవైపు తిరిగి చార్లీ వైపు చూశాడు. వర్షిత్ తనతో మాట్లాడుతూ ఉన్నాడు. అటూ ఇటూ తిరుగుతూ మసక చీకట్లో లక్ష్మి ఎక్కడుందో గమనించటానికి ప్రయత్నించాడు. కాసేపటికి లక్ష్మి కనిపించింది. గోడను ఆనుకునుంది. ఎదురుగా చేతన్ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నెమ్మదిగా అటువైపు నడిచి వాళ్ళకి దగ్గరగా కూర్చున్నాడు రుద్ర. చేతన్, మీరు సింగిలా? లక్ష్మి గొంతులో కావాలనే వయ్యారం తొంగి చూసింది. అవును, నేను సింగిల్. కానీ నీతో మింగిల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చేతన్ అనటంతో రుద్రకి కోపం వచ్చింది. అతని చేతిలోని గ్లాస్ని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు భలే సరదాగా ఉంటావు. నాకు నీలో నచ్చింది అదే. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? అక్కడైతే మాట్లాడుకోవటానికి బాగుండేది. ఇక్కడ మాట్లాడదామంటే ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఈసారి వెళ్దామా? లక్ష్మి కళ్ళు పెద్దవి చేసి ఒకవైపు రుద్రాన్ని గమనిస్తూ చేతన్ని అడిగింది. ఆడపిల్ల అడిగితే తీసుకెళ్లకుండా ఉంటానా? మా ఇంట్లో ఎవ్వరూ లేరు. అమ్మా నాన్న టూర్స్ వేసే బిజీలో ఉన్నారు. నేను ఒక్కడనే. ఇప్పుడైనా రావచ్చు, చేతన్ అన్నాడు. రుద్ర చేతిలో గ్లాస్ పగిలింది. అదంతా లక్ష్మి గమనించలేదు. రుద్ర కోపంగా లెగిసి లక్ష్మి చేతిని పట్టుకొని బలవంతంగా బయటికి తీసుకొచ్చాడు. ఏంటి, నువ్వేం చేస్తున్నావు? వాడు వేసే కుల్లి జోకులకి పిచ్చిదానిలా నవ్వుతున్నావు. వాడి ఇంటికెళ్ళి మాట్లాడితే ఫ్రీగా ఉంటుందా? రుద్ర లక్ష్మిని విసురుగా తోసేస్తూ అన్నాడు. నేను ఏదైనా చేస్తాను. మీకు సమస్య ఏంటి? ఆఫీస్ వర్క్ ఏదైనా ఉంటే ఆఫీస్లో చెప్పండి. ఆఫీస్ టైమింగ్స్లో చెప్పండి. మీకు నాకు ఏం సంబంధం లేదు. అలాంటప్పుడు ఇలా తీసుకొచ్చి మాట్లాడటం మంచిది కాదు. లక్ష్మి కోపంగా అంది. అంటే వాడు మాట్లాడటం అంత నచ్చిందా? అవును, కనీసం అతను మనసులో ఏదుందో అదే చెప్తున్నాడు. అతని మాటల్లో గందరగోళం లేదు. ఆలోచనలో ఎలాంటి సమస్య లేదు. ముఖ్యంగా మీకులా మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరొకటి మాట్లాడట్లేదు. లక్ష్మి రుద్ర కళ్ళల్లోకి చూస్తూ అంది. వెనకాలే లక్ష్మిని వెతుకుతూ చేతన్ వచ్చాడు. ఏమైంది? ఏదైనా సమస్య? లక్కీ, ఇక్కడ బాగా చలిగా ఉంది. ఇలా ఉన్నావేంటి? అంటూ తన కోట్ని తీసి లక్ష్మి మీద వేయబోయాడు. తన్ని ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? చేతన్ వైపు తిరిగి వేలు చూపిస్తూ బెదిరించాడు రుద్ర. తను నాతో ఉంటే హ్యాపీగా ఉంది. మీ సమస్య ఏంటి? తన్ని ఇబ్బంది పెట్టకుండా దూరంగా ఉంటే మంచిది. చేతన్ అనటంతో రుద్ర కోపాన్ని ఆపుకోలేకపోయాడు. వెంటనే అతని కాలర్ పట్టుకొని మొహం మీద కొట్టడానికి పిడికిలు బిగించాడు. అంతే ఆవేశంగా చేతన్ కూడా ముందుకొచ్చాడు. మిస్టర్ రుద్ర, అతన్ని వదిలేయండి. చెప్పేది మీకే వినపడుతుందా? లక్ష్మి రుద్ర చేతిని పట్టుకొని వెనక్కి లాగుతూ అంది. చేతన్, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సారీ. నా కోసం ఇప్పుడు వెళ్ళిపోండి. చేతన్ లక్ష్మి వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. రుద్ర, ఇదంతా ఏంటి? నీకేం కావాలి? నా నుంచి ఏం కోరుకుంటున్నావు? లక్ష్మి ఏడుస్తూ అంది. రుద్రకి బాధగా అనిపించింది. ఇక్కడ చాలా చలిగా ఉంది. నువ్వు తట్టుకోలేవు. ఇంటికి వెళ్దాం అంటూ దగ్గరికొచ్చాడు రుద్ర. నేనేం మాట్లాడుతున్నానో వినపడుతుందా?
ఒక్కో నిమిషం మృగంలా మారిపోతావు. లక్ష్మి ఏడుస్తూ దగ్గరగా వచ్చిన అతన్ని వెనక్కి తోస్తూ అంది. రుద్ర ఆమె దగ్గరికొచ్చి కన్నీరు తుడవటానికి ప్రయత్నించాడు. రుద్ర, నాకిదంతా వద్దు. కనీసం నీ మనసేం చెప్తుందో వింటున్నావా? లక్ష్మి కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోవటానికి సిద్ధమైంది. నీ విషయంలో ఎన్ని రోజులు నా బుద్ధి ఏం చెప్తే అదే విన్నాను. కానీ మొదటిసారి నా మనసు చెప్పింది వింటున్నాను. నాకు నువ్వు కావాలి. తనలో తానే గొనుక్కున్నట్టు చాలా చిన్నగా అన్నాడు రుద్ర. ఆ ఇద్దరినీ కొంత దూరంలో గమనిస్తున్న అతను, సార్, ఇదే మంచి సమయం అనుకుంటా అంటూ ఎవరికో మెసేజ్ చేశాడు. వద్దు, జాగ్రత్తగా ఉండు. నేను చెప్పే వరకు ఏమీ చెయ్యొద్దు. అవతల వైపు నుండి సమాధానం వచ్చింది. ఇంటికి చేరుకున్న లక్ష్మి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని వెంటనే మంచం మీద వాలిపోయింది. తనకి ఆ రోజు జరిగిందంతా ఒక కలలా ఉంది. రుద్రాన్ని రెచ్చగొట్టాలనుకోవటం, అందుకు చేతన్ని డిన్నర్కి పిలవటం, అతన్ని కొట్టడానికి రుద్ర ప్రయత్నించటం అన్నీ పదే పదే కనిపించాయి. బాగా నిద్రలోకి వెళ్ళాక రుద్ర తన్ని ఎత్తుకొని కారులో కూర్చోపెట్టినట్టు, ఐస్ క్రీం కొనిపెట్టినట్టు, తన ఇంటికి తీసుకెళ్లి డాన్స్ చేస్తూ తన్ని ముద్దు పెట్టుకున్నట్టు అనిపించింది. నిద్రలో ఆయాసపడుతూ ఉలిక్కిపడి లెగిసింది. ఇదంతా కల కాదు, నిజం. నేను అనుభవించినట్టు నాకనిపిస్తుంది. నేనంటే అంత ఇష్టముంది. కానీ ఎందుకు? ఏంటతని బాధ? అతని మనసులో ఏముందో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? లక్ష్మి ఆలోచిస్తూనే మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఆ రెండో రోజు మొత్తం రుద్ర మొబైల్ నుండి చాలా కాల్స్ వచ్చాయి, ఎన్నో మెసేజెస్ వచ్చాయి. వేటికి సమాధానం ఇవ్వలేదు లక్ష్మి. అలా 3 రోజులు గడిచాయి. మళ్ళీ కాల్ చేయలేదు. రుద్ర ఇంటికి రాలేదు. స్టీఫెన్ని కూడా పంపించలేదు. లక్ష్మి చేతన్కి ఫోన్ చేసి జరిగిన దానికి క్షమించమని అడిగింది. అందులో నీ తప్పేమీ లేదంటూ చేతన్ చాలా మామూలుగా మాట్లాడాడు. చేతన్తో మాట్లాడి ఫోన్ పెట్టేశాక లూనా నుండి కాల్ వచ్చింది. లూనా ఆంటీ, ఎలా ఉన్నారు? మీ మనవడితో సంతోషంగా ఉన్నారా? మీ అమ్మాయి మళ్ళీ ప్రెగ్నెన్సీ అన్నారు, అప్పుడే వెళ్ళొచ్చేశారా? లక్ష్మి ప్రశ్నలకి లూనా ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఏం జరిగిందాంటీ? మాట్లాడండి. లక్కీ, నువ్వు ఒకసారి ఇంటికి రావాలి. మాధవి మేడం కూడా వచ్చారు. లూనా బాధగా అంది. సారీ ఆంటీ, మీకోసం ఏదైనా చేస్తాను, కానీ ఆ ఇంటికి మాత్రం రాను. ఇలా రానని చెప్పాలన్నా నాకు బాధగా ఉంది. మరోసారి అడగొద్దు. రుద్రాకి 3 రోజుల నుండి జ్వరంగా ఉంది. తలుపులు తీయమంటే తీయట్లేదు. టాబ్లెట్స్ వేసుకోవట్లేదు. ఎవ్వరి మాట వినట్లేదు. గతంలో ఎలా ఉండేవాడో అలానే ఉన్నాడు. పూర్తిగా మారిపోతాడేమోనని భయంగా ఉంది. లూనా చెప్పటంతో లక్ష్మి కంగారు పడింది. వస్తున్నాను, ఇప్పుడే ఇంటికొస్తున్నాను. లక్ష్మి చెప్పి ఫోన్ పెట్టేసి రుద్ర ఇంటికి బయలుదేరింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.